ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు ఒక వరాహం అనగా పంది తన చనుబాలు ఇస్తున్న అరుదైన దృశ్యం. కర్నూలు జిల్లా కొసిగి మండలం జంపాపురం గ్రామంలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జాతి వైరాన్ని మరిచి అనాథలైన కుక్క పిల్లల ఆకలి తీర్చిన ఒక వరాహం పంది. హృదయ విదారక దృశ్యం. జాతి వైర్యం మరచిన మాతృత్వం. కుక్క పిల్లల ఆకలి తీర్చిన వరాహం. కర్నూలు జిల్లా కొసిగి మండలం. సహజంగా జంతు ప్రపంచంలో కొన్ని జాతుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ముఖ్యంగా కుక్కలు పందుల మధ్య శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. ఒకదాన్ని చూస్తే మరొకటి దాడికి దిగుతాయి. కానీ ఈ సహజ సిద్ధమైన వైరాన్ని, శత్రుత్వాన్ని పక్కన పెట్టి కేవలం మాతృత్వం అనే ఒకే ఒక్క నినాదంతో ఓ వరాహం పంది చేసిన పని ఇప్పుడు మానవ సమాజానికి కనువిప్పు కలిగిస్తోంది. తల్లిని కోల్పోయి అనాథలైన శునక పిల్లల ఆకలిని ఒక్క తల్లిగా తీర్చి తన స్వచ్ఛమైన ప్రేమను చాటుకుంది. అయితే సోమవారం కర్నూలు జిల్లా కొసిగి మండలం జంపాపురం బస్టాండ్ ప్రాంతంలో కొన్ని చిన్న కుక్క పిల్లలు తమ తల్లి చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆకలితో అలమటిస్తూ నీరసించిపోయి కేకలు వేస్తున్న ఆ అనాథ పిల్లల రోదనలు ఎవరిని కదిలించలేకపోయాయి. కానీ ఆ దారిలో వెళ్తున్న ఒక వరాహం మనస్సును మాత్రం అవి కదిలించాయి. ఆకలితో ఆవురావురమంటున్న ఆ 5 కుక్క పిల్లలు ఏమాత్రం బెరుకు లేకుండా వరాహం వైపు వెళ్ళాయి. సాధారణంగా అయితే కుక్క పిల్లలపై దాడి చేయాల్సిన ఆ వరాహం అక్కడ శత్రుత్వాన్ని మర్చిపోయింది. ఆ మూగ జీవాల ఆకలి కేకల వెనక ఉన్న బాధను ఒక తల్లిగా అర్థం చేసుకుంది. ఏమాత్రం కదలకుండా నిశ్శబ్దంగా పడుకొని ఆ శునక పిల్లలకు కడుపు నిండా పాలిచ్చింది. ఆకలి తీరిన ఆ చిన్నారి కుక్క పిల్లలు ఆ వరాహాన్ని అంటుకొని సేద తీరాయి. మానవత్వానికి కనువిప్పు కలిగించింది. ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. కొందరు ఈ హృదయ పూర్వక దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. కొంతమంది మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట మనుషులే స్వార్థంతో కొట్టుకు చస్తున్న ఈ రోజుల్లో అసలైన ప్రేమకు, మాతృత్వానికి అర్థం ఏంటో ఈ మూగ జీవం నిరూపించిందన్నారు. జాతి వైరాన్ని పక్కన పెట్టి పరాయి పిల్లల ఆకలి తీర్చిన ఈ వరాహం మనుషుల కన్నా ఎంతో ఉత్తమమైనదని అనిపించిందన్నారు. భాష లేని మూగ జీవాలు కేవలం ప్రేమ, ఆకలి అనే భాషతోనే ఒకదానికొకటి తోడుగా నిలిచాయి. నాది నీది అనే తారతమ్యం లేకుండా ఆకలితో ఉన్న ప్రాణాన్ని కాపాడటమే నిజమైన ధర్మమని ఈ సంఘటన మానవ సమాజానికి చాటి చెప్పింది. మాతృత్వానికి ఏ జాతి, కుల భేదాలు ఉండవని మరోసారి రుజువైందన్నారు.